బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో చాలా మంది ప్రేక్షకులకు తెలియని ముఖాలే. ఇక అంతో ఇంతో తెలిసిన వారిలో సోనియా ఆకుల ఒకరు. హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది ఈ బ్యూటీ. పెద్దపల్లి జిల్లా మందనికి చెందిన ఈ అమ్మడు రామ్ గోపాల్ వర్మ సినిమాతో పాపులర్ అయింది. అంతకుముందు 2019లో వచ్చిన జార్జిరెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది సోనియా. ఆ తర్వాత ఆర్జీవి దర్శకత్వం వహించిన కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్న సోనియా మొదట్లో నిఖిల్ తో చనువుగా ఉంది. దాంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా సోనియా తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది. సోనియాకు బయట లవర్ ఉన్న విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. తాజాగా తన లవ్ స్టోరీని బయటపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో సోనియా ప్రేరణతో డిస్కషన్ పెట్టింది. ఈ క్రమంలోనే తన లవ్ మ్యాటర్ చెప్పింది. నేను ఎప్పుడూ ఆయనకు ప్రపోజ్ చేయలేదు, కానీ 2.5 ఏళ్లుగా మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. నేను స్టార్ట్ చేసిన ఎన్జిఓకి వెబ్సైట్ డిజైనింగ్ ఆయనే చేశారు. అలానే దానికి ఆయన కూడా యుఎస్ నుంచి ఓ స్పాన్సర్ అని తెలిపింది. అయితే ఇంకేం, మరి ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చుగా అని ప్రేరణ అంటే ఊహించని ట్విస్ట్ చెప్పింది సోనియా. అయితే ఆయనకు వేరే అమ్మాయితో రిలేషన్ ఉంది, కానీ ఇప్పుడు కాదు, కానీ ఇప్పటికీ డిపెండెన్సీ ఉంది. అయితే ఆయన నా లైఫ్ లోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. నా గోల్స్ కి ఇబ్బంది అవుతుందని ఫ్యామిలీ నుంచి నేను దూరంగా ఉండేదాన్ని, కానీ తను వచ్చాకే అది మారింది అని తెలిపింది. ఇంతలో మరి వేరే ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు అన్నావుగా, దాని సంగతేంటి అని ప్రేరణ అడిగింది. దాంతో ప్రేరణ చెవి దగ్గరకొచ్చి ఆయనకి డైవర్స్ అయింది అంటూ చిన్నగా చెప్పింది సోనియా. ఆ తర్వాత అతను నా డెసిషన్ కోసం వెయిటింగ్ అంతే అంటూ చెప్పుకొచ్చింది సోనియా.